ముఖ్యంగా ఈ యొక్క తిరువూరు నియోజకవర్గంలో మేము ఇక్కడికి ఇచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో 10 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా మాకు టికెట్ ఇప్పించేటువంటి నాయకులు చాలా గౌరవపరమైనటువంటి వాళ్ళు. మరి వాళ్ళది ఉదయ్ కుమార్ రెడ్డి గారు, మహిరెడ్డి గారు, వాళ్ళ ఆశీస్సులతో తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా 2013లో 14కి రావడం జరిగింది. జనవరిలో వచ్చిన తర్వాత మరి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నియోజకవర్గం ఏ రకంగా ఉందో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. మరి రాగానే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. మరి ఆ ఎలక్షన్లో కూడా మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 20 సెగ్మెంట్లకి కౌన్సిలర్లు 6 కలపడం జరిగింది. మరి ఆ రకమైన పరిస్థితుల్లో తిరుగు రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత క్యాడర్ అందరూ కూడా నియోజకవర్గంలో తయారు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కౌన్సిలర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగనన్న గారి పేరు చెప్పి పార్టీలో కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మండలాల్లో కూడా ఆ రోజుల్లో పరిస్థితుల్లో 4 మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది. ఒక మండలం పెసరపేట మండలం ఎంపీపీ తప్ప 3 మండలాలు ఓడిపోయాం. మరి మున్సిపాలిటీ ఓడిపోయాం. అయినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి దమ్ముగా ధైర్యంగా క్యాడర్ని నా సైన్యంగా తయారు చేసుకుని 2014లో మరి రాష్ట్రం అంతా కూడా టీడీపీ కలిసినప్పుడు కూడా తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తల సహకారం, మా నాయకుల సహకారంతో బ్రహ్మాండంగా కష్టపడి మరి ఇక్కడ గెలవడం కూడా జరిగింది.